గుడ్ డే, నమస్తే, సలాం అలైకుం. ఫ్రోజన్ వెజ్జీస్ పులావ్ చేసుకుందాము. సో ఫ్రోజన్ వెజ్జీస్ ఒక కప్పు, 2 స్పూన్స్ ఆఫ్ డ్రై స్పైసెస్, 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, సో కోకోనట్ వాటర్ 2 కప్స్ తీసుకున్నాను, 2 పచ్చిమిరపకాయలు, 2 స్పూన్ల నూనె హీట్ చేసేసి దాని లోపల పచ్చిమిరపకాయలు, 2 స్పూన్ల డ్రై స్పైసెస్, దాని తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 1 స్పూన్ వేసి అది సాటే అయినాక 1 కప్ ఫ్రోజన్ వెజ్జీస్ వేసి, ఫ్రోజన్ వెజ్జీస్ కూడా మంచిగా సాటే అయిపోయిన తర్వాత 2 కప్స్ ఆఫ్ కోకోనట్ వాటర్ పోసినాను. దాని తర్వాత కొంచెం సాల్ట్ వేసేసి 1 కప్ ఆఫ్ రైస్ కడిగేసినాను, బాస్మతి రైస్. ఇక అది సిమ్మర్ మీద పెట్టేస్తే పులావ్ రెడీ అయింది. పైకి వెళ్ళి కొంచెము నెయ్యి స్ప్రింకిల్ చేసినాను. ఇంకా మీకు రెస్టారెంట్ టైప్లా స్మెల్ రావాలి, రెస్టారెంట్ టైప్ టేస్ట్ రావాలి అని అనుకుంటే ఏం చేయండి అంటే కొంచెం రోజ్ వాటర్ ఎసెన్స్ లేదా రోజ్ వాటర్ ఉంటుంది కదా, అది కొంచెం పైకి వెళ్ళి స్ప్రింకిల్ చేసేసిండ్రంటే సేమ్ రెస్టారెంట్ టైప్ స్మెల్ వస్తుంది అనమాట రైస్ నుంచి. గెస్ట్ కానీ అట్లా వస్తుర్రు అని అంటే. సో నెయ్యి ఎట్లా మరి మా దగ్గర అంత నెయ్యి ఇండియా పోలేదు మేము, మా దగ్గర నెయ్యి ఎక్కడి నుంచి తెమ్మంటావు అంటే ఒక పని చేయండి, బటర్ బ్లాక్స్ దొరుకుతుంది కదా, అన్సాల్టెడ్ బటర్ బ్లాక్స్, అది తెచ్చేసి స్టవ్ మీద అంటే ఒక పాట్ పెట్టేసేసి దాని మీద సిమ్మర్ మీద ఆ బటర్ బ్లాక్ని కట్ చేసి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి వేసేయండి. వేసేసి ఒక 5 మినిట్స్ అట్లా పెట్టేసిరంటే మొత్తం అంతా వైట్ కలర్లో ఇట్లా పొంగులాగా వస్తుంది పైన. ఆ పొంగు మొత్తం పొయ్యేంత వరకు వెయిట్ చేయండి సిమ్మర్ మీద. దాని తర్వాత కొంచెం కరివేపాకు, కొంచెం మెంతులు వేసేసిండ్రంటే అది మంచిగా మొత్తము నెయ్యి వైట్ కలర్ది పైన వచ్చినదంతా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత కొంచెం వాటర్ తీసుకొని చేతితోని వాటర్ స్ప్రింకిల్ చేయండి ఆ నెయ్యి లోపల. అది రెడీ అయిపోయినట్టే. ఇక మీకు వైట్ది ఫోమ్ వస్తుంది కదా, అది వెళ్ళిపోయిందంటే నెయ్యి రెడీ అయిపోయినట్టే. సో అది తీసేసి కొంచెం చల్లగా చేసి ఒక మైక్రోవేవ్ సేఫ్ కంటైనర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2 to 3 మంత్స్ వరకు నెయ్యి రెడీగా మంచిగా సేమ్ అథెంటిక్ మన ఇండియాలో ఉన్నట్టే ఉంటుంది. కొద్దిగా లైట్గా పసుపు వేయండి, సేమ్ అదే కలర్ వస్తుంది అనమాట, మనకి ఇండియాలో ఉన్న కలర్ వస్తుంది అనమాట. సో దీని మీద నేను కొంచెం నెయ్యి వేసేసినాను కదా, పులావ్ రెడీ అయిపోయింది. ఇవాళ ఫామ్లో మాకు 200 ఎకరాలు ఉందన్నమాట. 200 ఎకరాలలో ఇప్పుడు మేము మాకు గుర్రాలు, గొడ్లు, మళ్ళీ తర్వాత మేకలు, దాని తర్వాత ఆవులు ఇవన్నీ ఉంటాయి. ఇక నడుచుకుంటూ పోలేము 200 ఎకరాలు. ఒక చిన్న చెరువు కూడా ఉంటుంది, క్రీక్ అంటాము. ఇక ఆడ కూర్చొని తినొచ్చు అన్నట్టుగా ఇది సర్ది కట్టుకున్న, పులావ్ సర్ది కట్టుకొని ఇక గుర్రాల మీద ఎక్కి పోతున్నాము ఇద్దరము. ఇవాళ అదే పొలం పని, అవి పనులన్నీ చూసుకోవాలన్నమాట. లవ్ యూ ఆల్. ఇంకొక వీడియోలో కలుసుకుందాం. నేను మీ ఆస్ట్రేలియన్ అక్కని. బాయ్.